जय श्री माता जी। परम पूज्य श्री माताजी निर्मला देवी దివ్య సంకల్పం అనంతమైన ఆశీస్సులతో ఈ ప్రాతకాల ధ్యాన సమయానికి ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ హృదయపూర్వక స్వాగతం. అందరం సామూహికంగా తల్లి దివ్య శ్రీచరణములకు మన సంపూర్ణ సర్వస్వ శరణాగతిని సమర్పించుకొని అత్యంత వినమ్రులమై ధ్యాన స్థితిలో కూర్చుందాం. చిత్తాన్ని అంతర్ముఖం కావించుకుందాం. అంతర్గతంగా మనల్ని మనం
మరియు మన చిత్తాన్ని గమనించుకుందాం. అమ్మ పరమ పూజ్య శ్రీ మాతాజీ, ఈ ప్రాతకాలాన, ఈ శుభోదయాన, ఈ సామూహిక అంతటికి, ఈ సహజయోగ ధ్యానంలో మీతో ఒక్కటి అయ్యేటువంటి స్థితి కొరకు మీ అనుమతి, ఆశీస్సులు ప్రసాదించండి తల్లి. అమ్మ శ్రీ మాతాజీ, దయవుంచి ఈ సామూహిక అంతటిని మీ చిత్తములోనికి తీసుకోండి తల్లి. దయచేసి ఈ సామూహికలోనికి రండి తల్లి. అమ్మ శ్రీ మాతాజీ, మీరే శ్రీ వాగ్దేవత, శ్రీ సర్వమంత్ర సిద్ధి ప్రధాయినివి. దయచేసి ఈ ధ్యానాన్ని మీరే నడిపించండి తల్లి. ఈ సామూహిక అవసరమైనటువంటి ధ్యానాన్ని, అవసరమైనటువంటి నిర్విచార స్థితిని నిర్మల చిత్తంతో అనుగ్రహించండి తల్లి. శ్రీమాతాజీ, దయవుంచి మా అందరి హృదయంలోనికి రండి తల్లి. దయచేసి మా అందరి హృదయముల నిండా మీ అనంతమైనటువంటి ప్రేమ శక్తిని, నిర్వాజ్య ప్రేమను పరిపూర్ణంగా నింపండి తల్లి. శ్రీమాతాజీ, మేము ఈ ధ్యానం ద్వారా పొందే నిరానందానుభూతిని పూర్తి ఆత్మస్వరూపులుగా నిర్మల చిత్తంతో స్వీకరించేటువంటి స్థితిని, శక్తిని అనుగ్రహించండి తల్లి. తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళారా వీక్షిస్తూ, రెండు చేతులు జోడించి కడమిల్లుతూ ప్రాతకాలంలో పఠించవలసిన శ్లోకం సామూహికంగా ఏకకంఠంతో పఠిద్దాం. ప్రాతః నమామి హృది సంస్కృతాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురియం యత్ స్వప్నజాగర్ సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూత సంఘః. ప్రాతః నమామి. రెండు చేతులు యథాశక్తిలో శ్రీ మాతాజీ వైపు, తల్లిని మనందరి హృదయాల్లోనూ దర్శించుకుంటూ, చిత్తాన్ని మన జన్మ జన్మ తల్లి అయినటువంటి శ్రీకొండల్ని మాతపై లగ్నం చేసి ఊర్ధ్వముఖంగా ఉద్ధానం చెంది సహస్రారమును చేరమని ప్రార్థిస్తూ, నెమ్మదిగా కొండల్ని జాగ్రత్త పరుచుకుని బంధం వేసుకుందాం. ఈ స్థితిని స్థిరపరచుకుంటూ సామూహికంగా ఏకకంఠంతో 3 మహామంత్రములు శ్రీ గణేష్ మంత్రంతో కలిపి తీసుకుందాం.
साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। చిత్తం సహస్రారం సహస్రారము నుండి మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలో ఈ సమయంలో గంగా ప్రవాహంలా ప్రవహిస్తున్నటువంటి తల్లి దివ్య చైతన్యాన్ని గమనించుకుని అనుభూతి చెందుదాం. మనలో ఉన్నటువంటి అసమతుల్యతను తొలగించుకుని పూర్తి నిర్విచార స్థితి వరకు తల్లిని వేడుకుంటూ 2 చేతులు భూమాతపై ఉంచి తల్లి భూమాతను ఈ విధంగా ప్రార్థన చేద్దాం. తల్లి భూమాత, దయచేసి మా అందరి శరీరంలోనూ మా ఆధ్యాత్మికోన్నతికి, మా ఆత్మోన్నతికి ఎదురవుతున్నటువంటి సమస్త దోషములను, బాధలను దయచేసి మీలో విలీనం చేసుకోండి తల్లి. శ్రీ పృథ్వీమాత,
దయచేసి ఈ ధ్యానంలో పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవితో ఏకీకృతం అయ్యేటువంటి స్థితి కొరకు అవసరమైనటువంటి శ్రీ గణేష్ తత్వాన్ని మాలో జాగృతపరచండి తల్లి. దయచేసి శ్రీ గణేశుని యొక్క శ్రీ ప్రణవశక్తిని మా అందరిలోనూ స్థిరపరచండి తల్లి. చిత్తాన్ని 2 అరచేతులకు భూమాతమై వచ్చి ఉంచి జరుగుతున్నటువంటి ప్రక్రియను గమనిద్దాం. అమ్మ శ్రీ మాతాజీ దయవుంచి మా అందరిలోనూ శ్రీ మహాకాళి తత్వాన్ని, శ్రీ మహాసరస్వతి తత్వాన్ని జాగృతపరిచి మా ఎడా పింగళ నాడులను చైతన్యవంతము శక్తివంతము చేయండి తల్లి. నెమ్మదిగా 2 చేతులు శ్రీ మాతాజీ వైపు, చిత్తం సుషుమ్నా మార్గం. అమ్మ శ్రీ మాతాజీ దయవుంచి మా అందరి సుషుమ్నా మార్గములను పూర్తిగా విశాలవంతం చేయండి తల్లి. శ్రీకుండలిని జాగృతి ప్రయాణానికి అవసరమైనటువంటి స్థితిగా సుషుమ్నా మార్గం సిద్ధపరచండి తల్లి. దయచేసి మమ్మల్ని అందరినీ సమతుల్య స్థితిలో ఉంచండి తల్లి. వాస్తవంలో నిలపండి తల్లి. నెమ్మదిగా చిత్తాన్ని తల్లి కొండల్ని మాతపై లగ్నం చేసి తల్లిని ఊర్ధ్వముఖంగా ఉద్ధానం చెంది సహస్రారంలో బ్రహ్మరంధ్రం వద్ద కొలువై ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ ఆదిశక్తి శ్రీ మాతాజీ ఆది మహాకుండలినితో ఏకీకృతం చేయమని ప్రార్థిస్తూ కుండలిని మాతపై చిత్తాన్ని లగ్నం చేద్దాం. శ్రీ గౌరీ కుండలిని మాత సాక్షాత్ మంత్రం ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ కుండలిని మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా చిత్తాన్ని తల్లి కొండలనే మాతో పాటు సహస్రారం వద్దకు తీసుకుని వద్ద చిత్తాన్ని సహస్రారం మధ్య స్థిరంగా నిలుపుకొని అమ్మ శ్రీ మాతాజీ దయవుంచి మా అందరి సహస్రార చక్రమును తెరవండి తల్లి. శ్రీ మాతాజీ ఈ సామూహిక అంతటికి నిర్వికల్ప నిరానంద స్థితులను అనుగ్రహించండి తల్లి.
ఈ స్థితిని మరింత పటిష్టపరుచుకుంటూ ఉన్నత స్థితికి చేరే దిశగా ధ్యానంలో సాగుతూ తల్లి యొక్క దివ్య ప్రవచనం 1986లో సహస్రార పూజ సందర్భంగా ఇచ్చినటువంటి దివ్య ప్రవచనానికి 2వ భాగం వింటూ ధ్యానంలో కొనసాగుదాం. I also can behave like a human being, absolutely like you, aging like you, using spectacles, doing all the things that will make me a complete human being. I have accepted this role consciously, not unconsciously. To me, nothing is unconscious. So, if you have to be conscious of what you are doing, you have to be alert about it. The first thing that you have achieved is the peace. The peace. But even now, I find that peace, which should become joy, becomes a quarrel. Truth is one. You cannot argue about truth. It's a homogeneous thing. It doesn't quarrel with each other. We are unconscious about our fingers. But when we have to hold something, all of them come together and work it out. So the part of the brain which is working this out, the unconscious part of it, is to be made conscious. That is what evolution is. So now, adherence to any concept is against evolution. You must learn to face the reality, to accept the reality and act a real way. Now, you may say, Mother, this is a miracle. Something happens, this is a miracle. Maybe for the human beings, maybe for Sahajogis also, but not for me, because I know what it is. So to rise above this halfway consciousness, one has to see how you are working it out. The whole system of relating to each other must change completely. That is very important, at least for Western people, because at least in India, people know that human efforts lead you nowhere. You have to take to your ascent. I mean, the real Indian. Some of them do take advantage of Sahajog and then disappear. Some of them do, but mostly they know that you have to be conscious of what you have got. So we can say that we have got self-knowledge, but we haven't got self-consciousness. Now, for example, you take somebody's name, say, of some great saint, you feel the vibrations are flowing. Also, you know why? Because he is a saint. But why not you, the Sahajogis? If your names are taken, why not the vibrations flow? And in this, you have greater advantages because the Adi Shakti herself is before you. They didn't have anybody to tell them all these things. But the disadvantage of that is this, that you take it for granted. Now in expression, when we say something, when we express, are we natural? Are we doing it from our heart? The consciousness that I'm doing it from my heart is what I want you to achieve. Like there are people who work very hard in Sahaja Yoga. Others will just take it for granted. They do not want to help. They want everything to be ready-made. That shows that they are not conscious of their own powers of enjoyment. If they do it from their heart, then they will never feel what effort they have put in. They will only feel what they have been blessed with or what they have achieved. The sense of fulfillment and satisfaction will overcome
all your problems, especially your left Vishuddhis. Now the second stage would be where you will be conscious of whatever you are doing, where there will be no mistakes. Whatever you will do may appear to be mistake, will turn out to be all right. Nobody is so far like that, so I would like to tell you. Because some people do feel, whatever I say of praising, they think I am saying it to them. Now for example, today I had my watch, I wanted to set my watch, so I pulled this screw up, say, simple thing. Now this I did, I would say in a way unconsciously, but quite consciously. Because watch stopped, and I knew the time, what time I have to be there for puja. So consciously I have put myself against myself. If the watch had not stopped, I would have come earlier. But that was not the time I had to come. So I had to pull the screw to keep it stopped. So whatever mischief you play, you know, and you can play it against yourself also. And then you can make a drama. Oh, I made a mistake and things like that. For nothing at all. But such a stage is far off, I must tell you. Just now, the stage at which we are still making lots of mistakes because we are not self-conscious. In a gross way, we understand this word self-consciousness like this: a person has to go for the interview, then he'll select his suit properly, he'll comb his hair properly, before going he'll clear his throat. Self-conscious. Être conscient. But when it is the question of your ascent, are we alert, or we are taking it for granted that mother is just now going to give us a nice bath? Now for example, I have to give you a speech now, but I start thinking about it. What will you hear? Can you hear my thinking? You have to say, enlighten these lights, all right? Then you just start thinking about it. I have to enlighten. Will it get enlightened? This is to be understood that by thinking you do not do any. Thinking is lazy man's garb and is used to avoid work. Once I asked a lady I had in the house that we are going out, will you be cooking something for us? When we came back, she had not cooked anything. I used to cook every day, but she had not cooked anything. I said, why? Why didn't you cook something for us? She said, I thought you may eat outside. She was a Western lady. So my husband said, all right, we are going to eat outside, you stay at home. I said, doesn't look nice. He said, no, let her know what she thought is meant for herself. So this is the escape which you have learned before, the cleverness. So you do not argue about it. Do not argue about Sahaja Yoga. You do not argue with your leaders. You may be his wife, but don't argue. We are having a very bad time from some of the wives of the leaders because they try to influence the husbands. As far as Sahaja Yoga is concerned, they have nothing to do with that. Supposing you are working in an office and the husband is some great official and you are a clerk, will you correct the husband? In this case, the women have to nourish the organization, nourish the husband with love. I think it's so great to have been born as a woman myself, because I can enjoy the heart, the emotions of my love, the working and the play of my love. It's so great that no incarnation can enjoy that as I can. So the women should not feel degraded if they have to look after the heart. Du cœur.
They are in a higher aspect. You can do without thinking, but you cannot do without the heart. So the ladies should not argue with their husbands if they are leaders. And also one should not argue otherwise also. Et d'une manière plus générale, il ne faut pas argumenter. Because I've seen if the women are very argumentative, the men become deaf. They just don't listen what women are talking. If they are very aggressive, then the men become absolutely shut up. So in relationship with each other, you must behave in a natural way that you are a man and you are a woman. You should become more a woman and more a man. And then you will see the fun. Imagine in this world if there were only men or only women, what would have happened? Very boring. So, we have to know that in our awareness, we have to be conscious how far we have achieved the consciousness for our relationship with each other. That is the collective consciousness of Virat, of the brain. That is of Sahasrara. So in principle, Sahasrara is Vishnu Tattva. But the deity is Mataji Nirmala Devi. So you can see how the beautiful integration has taken place. All the powers of Sri Vishnu have to act according to the deity, surrendered at the lotus feet of the deity. So the consciousness of Sri Vishnu is absolutely in the hands of the deity. I do not want to talk about this tremendous deity. It's too much. Because it may fill you up with awe. So whatever is working out, allow it to work out. Donc, They say surrender your Sahasrara to this deity. And it's so simple for you because you have the deity, you have your own Sahasrara, and it's only you, the people who are Sahajogis today, in modern times, have seen that deity. They say that you have to ask for three things called Salokya, Samipya, Sanidhya from God, meaning to see God. Salokya, Samipya, the closeness with God, and Sanidhya is the companionship, avec which is cette déité. not in the concept of any one of the yogis and the saints and the seers who have been before. And this tadatmya you have when you are outside my body. While they have this tadatmya, when they are inside my body, they are no more. So you should understand the time limit. You must understand your greatness. And you must understand how you people are chosen for the highest work in this creation. So now there's no time for lethargy. Now you have to rise and awake. Today is the day when I hope you have to jump into Nirvikalpa. But only by effort you will stay there, otherwise you will again slip down. So go through this lecture again and again and do not think about it. Don't think that it is for somebody else, it is for you, for all of you, each of you. And you must know yourself how far you are going every day. Today's special day of Sahasrara. Today.
Actually, if you see, it is according to the sun calendar, Sahasrara would have been tomorrow. It's a Monday, which is a Sahasrara. And just imagine that we are having it one day earlier. So, one has to know that the calendar of God has nothing to do with the human calendar. And something I should have come at least 2000 years back in this form. So, the calendar is all right, timing is all right, everything is all right. You are not robots, you are not machines. You are evolved through evolutionary process, and through evolutionary process only you have to achieve the higher personality. So whatever we may do, or whatever may be all right, it's you who have to show the results. We may take your Sahasrara to a great enlightenment, but again it will collapse. So, Donc, you have to know that whatever heights you are brought to, it is you who have to maintain it with full willpower and action. May God bless you. This lecture is a concern of your mother. Do not take it as anything ill. I could not have said this even 2 years back or 1 year back, because you are at a stage where I can say these things to you. You can understand it, but it has to become your consciousness. The stage has reached to understand, but it should become your consciousness. By today's happening should become, if you keep it there. So again, may God bless you.
జై శ్రీమతజీ. ఆనందకరమైన అంతర్గత నిశ్శబ్ద ధ్యాన స్థితి. ఈ స్థితిని స్థిరపరచుకుందాం. ఇదే స్థితిలో పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి మనకు అందించినటువంటి దివ్య ప్రవచనానికి తల్లి అనుమతితో క్లుప్తంగా సారాంశాన్ని తెలుసుకుందాం. నిన్నటి రోజున ఈ రోజు అందించినటువంటి పూర్తి సారాంశాన్ని మరోసారి మనం చేసుకుంటూ ధ్యాన స్థితిలో కొనసాగుదాం. సహస్రార పూజ 1986 చైతన్యం మరియు పరిణామ క్రమం గురించి ఎట్లే నుంచి తల్లి అందించినటువంటి దివ్య ప్రవచనం. ఈ రోజు యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ రోజు 16వ సహస్రార దినోత్సవం. ఈ రోజు మనకందరికీ అత్యంత మహోన్నతమైన రోజు. ఈ 16వ సహస్రార దినోత్సవం సందర్భంగా ఈ 16 స్పందనలు లేక కదలికల ద్వారా మీ ఆధ్యాత్మిక భ్రమణంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారంగా పిలువబడతారు. ఎందుచేతనంటే ఆయనకు 16 దళాలు. ఈ పరిపూర్ణతని పూర్ణ అని పిలుస్తారు. అందుచేత ఇప్పుడు మనం మరొక కోణంలోకి వెళ్తున్నాము. మొదటిది, మీరు మీ స్వీయ ఆత్మ సాక్షాత్కారం పొందిన దశ. ఈ పరిణామ క్రమంలో మానవులకు తెలిసినంత ఎరుకత జంతువులకు లేదు. ఎందుచేతనంటే జంతువులు తమ గురించి తాము స్పృహలో లేకపోవడం వల్ల అవి దేన్ని వాటి ప్రయోజనం గురించి ఉపయోగించలేవు. మానవులుగా మీలో ఉన్న నిర్మితమైనటువంటి చక్రాల గురించి మీకు అవగాహన లేదు. మీలోని స్వయం ప్రతిపత్తి నాడీ వ్యవస్థ లేదా మీ లోపలి అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో కూడా మీరు ఎప్పుడూ అనుభవించలేదు. అంతేకాదు, ఇతర ప్రభావాల ద్వారా మీరు ఎలా ప్రభావితం అవుతున్నారో కూడా మీకు తెలియదు. దీని ఫలితంగా మీకు లభించిన స్వేచ్ఛ వలన మీరు పనికిమాలిన విషయాలన్నింటినీ, వాటి గురించి కనీస అవగాహన లేకుండా వాటన్నిటినీ మీ సహస్రారంలో నిక్షిప్తం చేస్తున్నారు. మీరు మీ మానవ ఎరుకతను మీ ఉన్నతికి తప్ప మీరు దేనికి ఉపయోగించినా మీరు క్రిందికి దిగిపోతారు అని శ్రీకృష్ణుడు హెచ్చరించిన విషయం కూడా మీకు తెలియదు. నిజానికి ఇదంతా మీకు చెప్పబడింది, తెలియపరచబడింది. ఇది తూర్పు అయినా పడమర అయినా మీరు మళ్ళీ మళ్ళీ జన్మించాలని మీకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందిన మీకు చైతన్యం గురించి, చక్రాల గురించి అవగాహన ఉంటుంది. ఈ అవగాహన వల్ల మీరు ఎలాంటి తప్పులు చేయరు. కానీ మనం యంత్రాలను ఉపయోగించడం ప్రారంభించాక క్రమేపీ మనమే యంత్రాలుగా మారిపోయాం. దీని వలన మనలో ఎలాంటి భావనలు లేకపోవడం వల్ల మనం ఇతరులతో సహజ రీతిలో ప్రవర్తించలేకపోతున్నాము. మీలోని అహం మిమ్మల్ని సహజమైన వాస్తవ జీవితం నుండి దూరం చేసింది. ఇలా మీరు అహంకారపూరితంగా, మోసపూరితంగా, ఫ్యాషన్స్తో ఉండడం వలన మీరు కృత్రిమంగా తయారయ్యారు. మీకు ఇతరులతో సహజ సంబంధాన్ని కలిగి ఉండే శక్తిని కోల్పోయారు. అసలు సృష్టి యొక్క ముఖ్య ఉద్దేశం పరిణామం. మీరు ఇలా కృత్రిమంగా తయారయ్యి మీ ఆలోచనలు కూడా దాని చుట్టూ పరిభ్రమించడం వలన మీరు మీ మూలాధారంలోని శ్రీ గణేశుని నిశ్శబ్దం చేయటమే కాకుండా మీ మెదడులోని మహాగణేశుని కూడా నిశ్శబ్దం చేశారు. చివరికి మీరు రోబోలుగా తయారవుతున్నారు. డబ్బు, రాజకీయ ఆధిపత్యం వీటి మోజులో పడిపోతున్నారు. మీలో ఎదుగుదల, ఉన్నతి ఉన్నప్పుడు మీలోని కుండల్ని, అహంకారాన్ని బయటకు నెట్టివేసి మిమ్మల్ని వాస్తవానికి దగ్గర చేస్తుంది. కానీ ఆ అహం నుంచి మీరు ఎంత వేగంగా బయటకు వెళ్ళిందో అంతకన్నా వేగంగా మరలా ప్రవేశించి కుండల్ని వేగాన్ని అధిగమించి మీ సహస్రారాన్ని కప్పివేస్తుంది. మరో కోణంలో ఇది అసురు విద్యను, తాంత్రిక విద్యను స్వాధీనం చేసుకుంటుంది. శ్రీకృష్ణుడు 15వ అధ్యాయంలో వివరించినట్లుగా
అసుర విద్య వేగంతో మనలో నిర్మల విద్య పోటీ పడదు అని హెచ్చరించారు. కానీ సహజయోగులకు మీకు మీ చక్రాల గురించి, చైతన్యం గురించి, ఇతరులతో సంబంధాలు మీకు ఏ విధంగా ఉండాలో వాటికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఉన్నా కూడా ఇంకా మీరు ఈ జ్ఞానాన్ని మీ స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇంకా శ్రీ మాతాజీ ఈ విధంగా అంటున్నారు. అందుచేతనే మీ గతం యొక్క నీడ ఇంకా మీ మీద కొనసాగుతూనే ఉంది. మీకు ఈ జీవిత కాలంలో ఆత్మసాక్షాత్కారం లభించింది. మీరు ఇప్పుడు ఎదగాలి. మీ ఈ జీవిత కాలంలో అత్యున్నత శిఖరాలకు వెళ్ళాలి. సమయం చాలా తక్కువగా ఉంది. నేపథ్యం చాలా చీకటిగా ఉంది. మీ చుట్టూ ఉన్న వారంతా విధ్వంసక భావనలతో ఉన్నారు. వారందరికన్నా కూడా వేగంగా మీరు దానిని అంతమొందించాలి. మీ ఎరుకత వారికన్నా భిన్నమైనప్పటికీ ఒక విధమైన బద్ధకం, సోమరితనం సహజయోగాన్ని అంగీకరించదు. మీకు ప్రతి ఒక్కరూ ఈ సహజయోగం గురించి మీరందరూ నేను ఏం చేశాను అని ప్రశ్నించుకోవాలి. కానీ మీరు ఇంకా మీ ఉద్యోగాలతోనూ మీకు తారసపడుతున్న సహజయోగులు కాని వారితోనూ సతమతమవుతున్నారు. సహజయోగంలో ఇదేమీ పెద్ద విషయం కాదు. మనకు తెలిసిన దాన్ని నమ్మేసి మనం అక్కడే ఉండిపోతాము. కానీ వాస్తవాన్ని తెలుసుకోము. అదే ఇప్పుడు ఉన్న సమస్య. సూక్ష్మమైన స్వేచ్ఛ కోసం సహజయోగులు సాధ్యమయ్యే ప్రతి దానిని చేయాలి. మిగతా మానవాళి కంటే మీరు ఉన్నతమైన వారు. మొత్తం మానవాళి యొక్క మోక్షం మీపై ఆధారపడి ఉంది. సృష్టి యొక్క ఉద్దేశం మీకు అందించబడింది. ఆ స్పృహతో మీరు ఉండాలి. కానీ ఈ అహంకారంతో కట్టుబాటులో మీరు ఎలా జీవించగలరు? మీ చైతన్యాన్ని ఎప్పుడు అవసరమో అప్పుడు ఉపయోగించటం లేదు. మనం వాటిని యాంత్రికంగా ఉపయోగించకూడదు. ఒక యంత్రంలాగా బంధం వేయకూడదు. మీ చిత్తాన్ని దానిపై ఉంచి సుషుమ్న మార్గంలో ఉండి ఆ పని చేయాలి. ఏ సమయంలో ఏ పని చేయాలో మీకు తెలియకపోవడానికి ఇదే కారణం. మీరు నిర్వికల్ప స్థితిని చేరుకోకపోతే ఇక ముందుకు మీరు వెళ్ళలేరు. మీరు నాలో ఒక కణం. అందుచేత ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. మీరు కూడా ఈ స్పృహను కలిగి ఉండాలి. దాని గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. అందుచేత మీరు వాస్తవికతను నిజాయితీతో ఎదుర్కోండి. మీకు ఆత్మజ్ఞానం లభించింది, కానీ ఇంకా ఆత్మ చైతన్యం రాలేదు. ఒక నిజమైన సాధువుకి చైతన్యం వస్తున్నప్పుడు సహజయోగులైన మీ పేరు తీసుకుంటే ఆ చైతన్యం ఎందుకు ప్రవహించదు? మీ ముందు శ్రీ ఆదిశక్తి ఉంది. మీరు చేసే ప్రతిదీ మీ హృదయం నుండి చేయాలి. ఇప్పుడున్న దశలో మీరు ఇంకా తప్పులు చేస్తున్నారు. ఎందుచేతనంటే మీకు ఇంకా స్వీయ విచక్షణ జ్ఞానం రాలేదు. అందుచేత మీ ఉన్నతిలో మీరు పరిణతి చెందాలి. మీరు పనికిమాలిన విషయాలకు ఎంత సమయాన్ని గడుపుతున్నారు? మీ ఉన్నతికి ఎంత సమయాన్ని హెచ్చిస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించండి. మీరు నిజంగా సర్వం భగవంతుడికి వదిలేశారా? మీరు ప్రతిదానిని సానుకూల దృక్పథంతో స్పందించండి. మీరు ప్రతిదానికి సానుకూల దృక్పథంతో స్పందించండి. మీరు గతాన్ని వదిలేయండి. మీ యొక్క స్వీయ ధర్మాలను మీరు పాటించండి. సహస్రారం సూత్రప్రాయంగా విష్ణు తత్వం. మీ సహస్రారాన్ని శ్రీ ఆదిశక్తి శ్రీ చరణాల చెంత సమర్పించుకోండి. సాలోక్య సామీప్య సాన్నిధ్య స్థితులను మీరు అడగండి. సృష్టిలో ఇంతటి మహోన్నతమైన కార్యానికి మీరే ఎందుకు ఎంచుకోబడ్డారో మీరు అర్థం చేసుకోవాలి. బద్ధకానికి ఏమాత్రం తావులేదు. మీ సాధన వలనే మీరు నిర్వికల్ప స్థితిలో ఉండగలరు. లేకపోతే మీరు క్రిందికి పడిపోతారు. ఈ పరిణామ క్రమంలో
మీరు రోజు రోజుకి ఆధ్యాత్మికంగా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. తల్లి అందించినటువంటి దివ్య ప్రవచనంలోని అంశాలన్నింటినీ మనలో స్థిరపరచమని తల్లిని వేడుకుంటూ కొద్దిసేపు ధ్యాన స్థితిలో కొనసాగుదాం. జై శ్రీ మాతాజీ. తల్లికి కృతజ్ఞతలు తెలియపరచుకుందాం. అమ్మా పరమ పూజ్య శ్రీ మాతాజీ, ఈ ప్రాతకాలాన ఈ సామూహిక అంతటికి మీరు అందించినటువంటి ఎంతటి మహాభాగ్యానికి మీ దివ్య శ్రీచరణములకు శత సహస్ర కోటి ప్రణామములు, ధన్యవాదములు, కృతజ్ఞతలు తల్లి. శ్రీ మాతాజీ, మేము సదా మీ దివ్య చిత్తానికి అనుగుణంగా నడుచుకునేటట్టు మీ అనంతమైన ఆశీస్సులు అందించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సహజ కుటుంబ సభ్యులందరూ కూడా మీ యొక్క దివ్య శ్రీచరణముల వద్దే మీ పూర్తి సంరక్షణలో ఆనందంగాను ఆరోగ్యంగాను ఉండేటట్టు మీ అనంతమైన ఆశీస్సులు అందించండి తల్లి. థ్యాంక్స్ శ్రీ మాతాజీ. అమ్మా, ఈ ప్రాతకాల కార్యక్రమంలో మేము తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేసినట్లయితే దయతో మీ బిడ్డలుగా మన్నించండి అమ్మా. కరెక్ట్ బంధన్.
థ్యాంక్స్ శ్రీమతి వన్స్ అగైన్. ఈ ప్రాతకాల ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సాహస కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఈ సమయంలో తల్లి నుండి వస్తున్నటువంటి దివ్య చైతన్యాన్ని అనుభూతి చెందుతూ చక్కని సాహిత్య సంగీతాన్ని వింటూ కొద్దిసేపు ధ్యాన స్థితిలో కొనసాగుతాం. ఈ సహజ సంగీతం పూర్తయిన అనంతరం ఈ యొక్క సెషన్ పూర్తవుతుంది. తదనంతరం ఈ సెషన్ పూర్తయిన తదనంతరం మనం మరలా రేపు ఉదయం 5 గంటలకు 5:30 గంటలకు ఇదే ఆన్లైన్ పెండాలు ఇదే సామూహికతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ఆఫ్ యూ. జై శ్రీమతి. Thank you.